విన్ పాస్ట్ కంపెనీ కార్లు అండి. తక్కువ టైంలో 1000 మంది కొనేశారండి. మార్కెట్లో విన్ పాస్ట్ హవా అలా ఉంది. కార్లను ప్రజలు బాగా ఇష్టపడతా ఉన్నారు. వియత్నాంలో ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ ఎలక్ట్రికల్ కార్ల తయారీ సంస్థ విన్ పాస్ట్ భారత మార్కెట్లో వేగంగా తన స్థానాన్ని బలపరుచుకుంటా ఉంది. 2025 ప్రారంభంలో భారత్లోకి అడుగుపెట్టిన ఈ కొత్త బ్రాండ్ అతి తక్కువ సమయంలోనే భారతీయ వినియోగదారుల దృష్టిని ఆకర్షించడంలో విజయవంతమైందట. భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన VF6, VF7 అనే రెండు ఎలక్ట్రికల్ SUV మోడల్ ప్రీమియం డిజైను, ఆధునిక ఫీచర్లు, పోటీ ధరలతో విడుదలైన నుంచి మంచి స్పందన వచ్చిందటండి. ప్రస్తుతం దేశంలో సరసమైన ధరల్లో ప్రీమియం ఎలక్ట్రికల్ కార్లను అందించే కంపెనీగా విన్ఫాస్ట్ వేగంగా ఎదుగుతూ ఉంది. ముఖ్యంగా తొలిసారి ఎలక్ట్రికల్ కారు కొనాలనుకునే వినియోగదారులతో పాటు టెక్నాలజీ ప్రియుల నుంచి కూడా మంచి ఈ బ్రాండ్కు ఆదరణ లభిస్తూ ఉందట. తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియా వెల్లడించిన వివరాల ప్రకారం విన్ఫాస్ట్ భారత్లో 1000 యూనిట్ల ఎలక్ట్రికల్ కార్లను అమ్మకాల మార్కును దాటేసింది. కేవలం 4 నెలల్లోనే ఈ మైలురాయిని చేరుకోవడం కొత్తగా మార్కెట్లోకి వచ్చిన కంపెనీకి గొప్ప విషయంగా భావించబడతా ఉంది. ఈ వేగవంతమైన అభివృద్ధికి ప్రధాన కారణం దేశవ్యాప్తంగా ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంపై కంపెనీ పెట్టిన దృష్టి అని చెప్తా ఉంది. మొత్తానికి అదే సమయంలో విన్ఫాస్ట్ తన అమ్మకాలు సర్వీస్ నెట్వర్క్ను కూడా క్రమంగా విస్తరిస్తూ వినియోగదారులకు మరింత నమ్మకాన్ని కలిగిస్తూ ఉందట. ఈ వ్యూహాలన్నీ కలిసి భారత ఎలక్ట్రికల్ వాహన మార్కెట్లో విన్ఫాస్ట్ను ఒక ఆశాజనకమైన వేగంగా ఎదుగుతున్న బ్రాండ్గా నిలిపాయి. రాబోయే రోజుల్లో ఈ కంపెనీ నుంచి మరిన్ని మోడళ్లతో పాటు ఇంకా పెద్ద పెద్ద లక్ష్యాలు కనిపించకుండానే అంచనాలు కూడా పెరుగుతాయి. ఇక ఈ సంవత్సరం జనవరి నాటికి విన్ఫాస్ట్ ఇప్పటికే 200కి పైగా ఎలక్ట్రికల్ కార్లను విక్రయించింది. ఇంకా 2026 నెల కూడా గడవలేదు పూర్తిగా. జనవరి 200 కార్లకు పైగా విక్రయించినట్టు చెప్తున్నారు. ఈ వేగవంతమైన ప్రారంభ విక్రయాలు విన్ఫాస్ట్ను భారత ఎలక్ట్రికల్ వాహన మార్కెట్లో ప్రత్యేక స్థానం కలిగించాయి. టాటా, మహేంద్ర మోటార్స్, MG మోటార్స్ వంటి కంపెనీలు ఇప్పటికే ఉన్న మార్కెట్ లీడర్ల మధ్య విన్ఫాస్ట్ తన ప్రత్యేకతను స్పష్టంగా సరసమైన ప్రీమియం ఎలక్ట్రికల్ SUVలను అందించే ప్రధాన కంపెనీగా నిలబడిందని చెప్తున్నారు. కొత్త విన్ఫాస్ట్ VF6, VF7 మోడల్లో ఇప్పుడు భారత మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. VF6 ఎక్స్-షోరూమ్ ధర 17 లక్షల నుండి ప్రారంభం అవుతుంది. VF7 వచ్చేసి 21 లక్షల దగ్గర ప్రారంభం అవుతుందట. ఈ ధరను చూస్తే విన్ఫాస్ట్ భారత వినియోగదారుల అంచనాలకు అనుగుణంగా ప్రీమియం ఫీచర్ల సరసమైన ధరల సమ్మేళనాన్ని అందించడంలో దృష్టి పెట్టినట్టు తెలుస్తూ ఉంది. విన్ఫాస్ట్ తన అంతర్జాతీయ స్థాయిలో తయారు చేసిన ఎలక్ట్రికల్ వాహనాలను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టడంలో కేవలం ధర, ఉత్పత్తి లక్షణాలపై కాక స్థానిక మార్కెటింగ్ వ్యూహాలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది. తమిళనాడులో ఉన్న తయారీ కర్మాగారం విన్ఫాస్ట్కు భారతదేశంలో ఉత్పత్తి శ్రేణిని విస్తరించడానికి మంచి అవకాశాన్ని ఇస్తుందట. ఇది కేవలం SUV కార్లకే పరిమితం కాకుండా ఎలక్ట్రికల్ బస్సులు, స్కూటర్ల వరకు విస్తరించడానికి కూడా వీలుందని చెప్తున్నారు. భారత మార్కెట్లో ప్రవేశించినప్పటి నుంచి విన్ఫాస్ట్ సమగ్ర ఎలక్ట్రికల్ వాహన పర్యావరణ వ్యవస్థను నిరంతరం విస్తరిస్తూ పోతా ఉంది. తయారీ, పంపిణీ, ఛార్జింగ్, మౌలిక సదుపాయాలు, అమ్మకాల తరువాత సేవలు, బ్యాటరీ రీసైక్లింగ్ వంటి అన్ని అంశాలను సమగ్ర విధానంలో అభివృద్ధి చేస్తూ ఉంది. ఆ యొక్క వ్యూహంలో భాగంగా తమిళనాడు ప్లాంట్ నిలుస్తుందని చెప్తున్నారు. ఇది విన్ఫాస్ట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంలో, ఎలక్ట్రికల్ వాహన పర్యావరణ వ్యవస్థను కూడా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్తున్నారండి. ఏది ఏమైనా వియత్నాంకు సంబంధించిన కంపెనీ విన్ఫాస్ట్ కార్లను ఆల్మోస్ట్ వాళ్ళ టార్గెట్కి మించి భారతదేశంలో అమ్మకాలు జరిపిందంటే గ్రేట్ అనే చెప్పాలి.